దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయ బంధువులుగా ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఆయన తనయునితో ఆత్మాభిమానం చంపుకోలేక వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి వచ్చి పార్టీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు టీడీపీ కార్యకర్తలను అలాగే ప్రజలలో మమేకమైతూ తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి కుటుంబం గౌరవ్ కుటుంబం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. మరి వారి రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మాజీ ఎమ్మెల్యేగా గౌరవ్ చరితారెడ్డి, అలాగే మాజీ టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా గౌరవ్ వెంకటరెడ్డి కూడా చేశారు. వారు మనతోనే ఉన్నారు. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్, మీ రాజకీయ ప్రయాణం అలాగే రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుంది? రాజకీయ ప్రస్థానం మనకు సాఫీగానే జరుగుతుంది. మనకు ఎక్కడైనా కానీ ఇండివిజువాలిటీ మనకు ఉంది కాబట్టి మొదటి నుంచి మనం ఏ పార్టీకి వచ్చినా సిన్సియర్గా పనిచేస్తాం. ఎక్కడున్నా కూడా హార్డ్కోర్గా పనిచేస్తాం. మనకు ఎంత చెప్పినా రాజకీయమే మనకు పబ్లిక్ సర్వీసే మనకు ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తుంటాం కాబట్టి ఏ పార్టీ నాయకులైనా మన మీద గౌరవం మాకు ఇస్తారు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా మనం ఉన్న పద్ధతిలో మనం ఉంటాం. మన దగ్గరకు వచ్చిన ప్రజలకు, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఇబ్బంది వచ్చినా కూడా మా ఇబ్బందిగా భావించుకొని వాళ్ళకు అన్ని రకాలుగా అండదండలు ఉండేట్టుగా సాయశక్తిలో కృషి చేస్తూ ఉంటాం. రాజకీయాలు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ వాటి గురించి మాట్లాడుకున్నాం. మీ పర్సనల్ విషయాలు అంటే గౌరవ్ వెంకటరెడ్డి బ్రాహ్మణ కొట్కూరు వాసి. మరి గౌరవ్ వెంకటరెడ్డి వాళ్ళ ఫాదరు లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమైనా పొలిటికల్లో అంటే రాజకీయంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారా? ఏమైనా పోటీ చేశారా? ఎందుకు గౌరవ్ వెంకటరెడ్డి రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది? గతంలో కూడా మనకు పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫాదర్ మండలం నియోజకవర్గంలో వరకు అప్పుడు శేషనారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి శేషనారెడ్డికి సపోర్ట్ చేస్తూ గిడ్డారెడ్డి గారు, మా ఫాదర్ గౌరవ్ ఈశ్వరరెడ్డి గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి ఉన్నారు. 78లోనే నీలం సంజీవ్ రెడ్డిని గెలిపించేటప్పుడు మా గ్రాండ్ ఫాదర్ నంద్యాల పార్లమెంటుకు నీలం సంజీవ్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది జనతా పార్టీ నుంచి. అప్పుడు నందికొట్టు నియోజకవర్గంలో మేజర్గా గౌరీ ఈశ్వరరెడ్డి, గౌరీ జనార్దన్ రెడ్డి, గిడ్డారెడ్డి, అల్లూరు తిమ్మారెడ్డి గారిని వీళ్ళందరూ కూడా నీలం సంజీవ్ రెడ్డికి చేయడం జరిగింది. సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా 42లో ఏపీలో అప్పుడు 42 పార్లమెంట్ సీట్లు, 41 కాంగ్రెస్ గెలిచి ఒకటి మాత్రం జనసేన గెలిచింది, నంద్యాల పార్లమెంట్ ఒకటి. ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ కూడా కావడం జరిగింది. అదే ఆయనతో పాటు మా వాళ్ళు కూడా అందరూ చాలా వరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారితో టచ్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి ఉంది. బేసికల్గా మాది మా గ్రాండ్ ఫాదర్లు కూడా బిజినెస్ పీపుల్స్. మాకు అప్పటికే భారతదేశానికి స్వతంత్రం రాకముందే మాకు ఒక గ్రౌండ్నట్ ఫ్యాక్టరీ ఉండింది, కాటన్ మిల్లు ఉండింది, డిగాడిగేటర్ ఉండింది. పెద్ద 16 ఎకరాల్లో ఒక 8 మంది కుటుంబాలు అందరూ కలిసి ఒక మిల్ పెట్టుకున్నారు. దాంట్లో చేరుతా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా రామిరెడ్డి గారిని, ఆయన కూడా మేజర్ షేర్ హోల్డర్, మేజర్ షేర్ హోల్డర్. దాదాపు అందరూ కూడా ఒకటే కలిసికట్టుగా పనిచేస్తూ అప్పటి నుంచి కూడా ఎవరైనా రాజకీయంగా ఏదో పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చేవాళ్ళే. ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గౌరవ్ వెంకటరెడ్డి మద్దూరు సుబ్బారెడ్డి రాజకీయ వారసుడిగా ఎట్లా అరంగేటండి? యాక్చువల్ మద్దూరు సుబ్బారెడ్డి గారిది మాది సొంత ఒకటే గ్రామం. మా మొదటి నుంచి కూడా మా ఫాదర్కు, మా గ్రాండ్ ఫాదర్కు గ్రామంలో ఒక గుంపుగా మద్దూరు సుబ్బారెడ్డి అగెనెస్ట్గానే వాళ్ళు ఉన్నారు. నేను రాజకీయం 94లోకి ఎంటర్ వచ్చినప్పటికీ అప్పుడు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ గిడ్డారెడ్డి గారికి టికెట్ ఇస్తే విజయభాస్కర్ రెడ్డి గారు, అందరూ మద్దూరు సుబ్బారెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు, మేము వర్లపాటి అందరం కలిసి గిడ్డారెడ్డి గారికి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం కలిసి ఆ గ్రామంలో పనిచేస్తూ వస్తాము. బైరెడ్డి శేషశయనారెడ్డి గారికి మీరు మీ కుటుంబం కూడా గెలుపుకు కృషి చేశారని చెప్తున్నారు. వాళ్ళతో పాటు కలిసి తిరిగారు. కానీ వాళ్ళతో ఎందుకు ఉన్నట్లుండి సడన్గా వైరం అలాగే ఫ్యాక్షన్ ఇవన్నీ ఎలా వచ్చాయి? వైరం అనేది రాజకీయంగానే, కానీ 93లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదని తెలుగుదేశం పోయినప్పుడు మేము కాంగ్రెస్లో ఉంటామని చెప్పేసి గిడ్డారెడ్డి గారు చెప్పడం, గిడ్డారెడ్డితో పాటు మేము అందరం ఒకటే బంధువులం కాబట్టి మేము గిడ్డారెడ్డి గారితో కంటిన్యూ కావడం జరిగింది. సో మేము కాంగ్రెస్లో అప్పుడు కంటిన్యూ అయినాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పోవడం జరిగింది. సో ఆ విధమైన రాజకీయ వైరమే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి ఎప్పుడు వ్యక్తిగతమైన విధేయింపులు లేవు. వ్యక్తిగత చాలా మంది చెప్తుంటారు కదా గౌరవ్ బైరెడ్డి ఇద్దరు కూడా ఫ్యాక్షన్ నేతలు. ఎక్కడ జరిగింది మీకు ఫ్యాక్షన్? ఎక్కడైనా ఉందా? ఫ్యాక్షన్ అనేది ఎక్కడెక్కడ ఏం జరిగినా పార్టీల పరంగా జరిగిన దాన్ని కూడా లీడర్ల గంటగట్టడం జరుగుతూ వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఏదైనా కక్ష సాధింపు ధోరణి జరిగినవి కూడా అప్పుడున్న మెయిన్ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉంది తప్ప అది మీ మీడియా వాళ్ళ వల్ల ఇది ఫ్యాక్షన్ లీడర్లుగా ఎదగడం జరిగింది. మీడియా అంటే ప్రింట్ మీడియానే, ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ ప్రింట్ మీడియా. సో ఆ విధంగా రాయడం వల్ల అది అట్లే పెరుగుతూ పోయింది. గౌరవ్ వెంకటరెడ్డి బాల్యం అంతా ఎలా సాగింది? చదువు కానీ తర్వాత చిన్నప్పుడు కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ ఎంతవరకు చదివినారు? ఎలా సాగింది? నేను 5th వరకు నందికొట్టులో చదివినా, 6th 7th బ్రాహ్మణకొట్టులో చదివినా,
8th, 9th, 10th నేను శిశు మందిర్లో చదివినా. ఇంటర్మీడియట్ వచ్చేసి మళ్ళీ కర్నూలులో చదివినా. నేను ఇంటర్మీడియట్తో క్లోజ్ చేసాను. సో మీ వివాహ సమయానికి అప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారా? మేడం ఏమన్నా లవ్ మ్యారేజ్ చేశారా లేకపోతే అరేంజ్ మ్యారేజా? మాది ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్. కాకపోతే నేను 87లో ఇంటర్మీడియట్ సాధించిన తర్వాత ఫాదర్ చేసే బిజినెస్లలో అన్నీ కూడా సపోర్ట్గా ఉంటూ నందికొట్కూరులో అప్పటికే 87 నుంచి నేను బిజినెస్లో ఉన్నా. 90కి వచ్చేతో నా దగ్గర నా పేరు మీద 5 ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయి అప్పటికే. మేము మైనింగ్ చేసేవాళ్ళము, బీటీ టొబాకో బిజినెస్ చేసేవాళ్ళం, ఫిష్ బిజినెస్ చేసేవాళ్ళం, ఫ్యాక్టరీ ట్రేడింగ్ చేసేవాళ్ళం. సో అన్ని రకాలుగా ఫ్యాక్టరీ కూడా నా పేరునే ఉండినప్పుడు అసలు మా 90 వరకు నేను బిజినెస్లో చేసాను. 91లో 93లో మా మ్యారేజ్ అయింది. అప్పటికేం పొలిటికల్గా ఏం లేదు. అప్పటికి కూడా మేము ఒకటే గుంపుగా కాంగ్రెస్ పార్టీలో మా పెద్దలు ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నాము. రాజశేఖర్తో శేషనాయుడుతో సత్సంబంధాలు ఉన్నాయి అంతవరకు కూడా. 93లో వాళ్ళు పార్టీ మారినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యన రాజకీయ విభేదాలు తప్ప వేరే. సో ఎప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, అంటే పోటీ చేసేందుకు సిద్ధం కావడం, అలాగే మీ మీద ఒక కేసు పడి మీరు జైలుకి వెళ్ళడం ఎలా జరిగింది అదంతా? 94 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గిడ్డారెడ్డి గారు నిలబడడం జరిగింది. సో ఆ ఎలక్షన్ మేమందరం కూడా గిడ్డారెడ్డి గారికి కాంగ్రెస్ చేయడం జరిగింది. 94 తర్వాత 95 ఎలక్షన్ తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అధికార పార్టీలో తెలుగుదేశం వాళ్ళు రావడం జరిగింది. బయట రాజశేఖర్ గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత గ్రామాల్లో కొన్ని చోట్ల ఆ గొడవలు ఎలక్షన్ అయిపోతే మామూలుగా అప్పుడు కాలం కొద్ది గొడవలు ఉండేది. ఆ గొడవలు జరిగినాయి. మాకు దాని నుంచి కొద్దిగా ఇన్సిడెంట్లు చిన్న స్టార్ట్ అయ్యి గ్రూపులు తయారైతే వస్తాను. మా గ్రూప్ గిడ్డారెడ్డి గారితో పాటు యూత్లు కాబట్టి పుట్టగాని కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ఆకర్షించడం జరిగింది. సో ఆ విధంగా నన్ను అందరు కూడా నందికొట్కూరు నియోజకవర్గం కూడా ఎంకరేజ్ చేస్తూ నన్ను అంత చిన్నదానికి పెద్ద, ఎందుకంటే నందికొట్కూరు హెడ్ క్వార్టర్లో ఉండేది నేనే. ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ ఎవరు నందికొట్కూరు హెడ్ క్వార్టర్ లేరు. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ నందికొట్కూరు హెడ్ క్వార్టర్లో ఉండేది. మనం కూడా అన్నీ ఉన్నాం, బిజినెస్ చేసుకుంటాం. సో ఎక్కడ ఎవరెవరు వచ్చినా చక్కగా నందికొట్కూరుకి వచ్చేవాళ్ళు, మాతో మాట్లాడించుకొని పని చేయించుకునేవాళ్ళు. అట్లా అలవాటు అయిపోయింది. అందరూ కూడా కంటిన్యూషన్ అయింది. సో ఇప్పుడు ఈ హత్యలకు సంబంధించి మీ మీద ఆరోపణ, అలాగే మీరు జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ సంఘటన ఎలా సాగింది? చెప్తున్నా కదా, ఎంతసేపు ఉన్నా ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్కు రాజకీయ కక్షలతోటి లీడర్ల మీద పెట్టడం తప్ప జరిగిన ఇన్సిడెంట్లు వేరు, ముద్దాయిలుగా నిలబడడం వేరు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎవరు ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళని రికార్డ్ చేసేవాళ్ళు, దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు సాక్ష్యాల మీద. కొంచెం సాక్ష్యం కూడా కోర్టుకి వచ్చి ఎవరు చెప్తే దాని ప్రకారం న్యాయస్థానం నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఉండాల్సిందే తప్ప మనం దాని గురించి ఇప్పుడు విమర్శించడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ సభ్యత కాదు, పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఒకసారి బెయిల్పై బయటికి వచ్చి, అంటే స్వతంత్ర సమాంతర యోధులకు సంబంధించినటువంటి దాంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీ బెయిల్ పిటిషన్ కొట్టేస్తే మళ్ళీ కూడా వెళ్ళి సరెండర్ అయ్యారని ఒక వార్తలు కూడా వచ్చాయి. లేదు యాక్చువల్గా ఏంటంటే రాజశేఖర్ గారు సీఎం అయిన తర్వాత నేను ఒక మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాను. మెర్సీ పిటిషన్ అనేది మనం పార్డాన్ అని పెట్టుకుంటాం. పార్డాన్ అనేది మేము గవర్నర్ రిప్రజెంటేషన్ చేస్తాం. మనకు అప్పటికి లైఫ్ సెంటెన్స్ పోయి 10 years వచ్చింది మనకు సుప్రీంకోర్టులో. సో అప్పటికి నాకు ఈ మ్యాక్సిమం 6.5 సంవత్సరం కూడా అయిపోయేది నా జైలు పీరియడ్ కూడా. సో ఈ టైంలో పార్డాన్ పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పార్డాన్ అప్లై చేయడం జరిగింది. సో అప్పుడు పార్డాన్ గవర్నర్ గారు ఇవ్వడం జరిగింది. కాకపోతే అప్పుడున్న రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రాజశేఖర్ ఏదో గౌరంగ రెడ్డి అంటే నమ్మకంగా ఉన్నాడు, చేసినాడు అనేది దాని మీద. ఎందుకంటే రాజశేఖర్ గారు కూడా నాకు జైలుకి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కనెక్ట్ అయినాక కర్నూలు సబ్జెక్ట్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో మాకు ఆ సంబంధాన్ని పూర్తిగా అవినాభావ సంబంధం నాకు రాజశేఖర్కి ఉండేదని అడ్డగట్టడం జరిగింది. సో దాని నుంచి ఇదైంది. 2004లో కూడా మాకు టికెట్ చెడతాం, ఒక టికెట్ రాకుండా ఎన్నో రకాల తిప్పలు పడితే కూడా రాజశేఖర్ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు దగ్గరుండి నందికొట్కూరులో చెడతామనే ఉండాలని చెప్పి అప్పుడు కూడా టికెట్ విషయంలో కూడా, ఎందుకంటే నేషనల్ పార్టీస్ రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కొద్దిగా ఉన్న ఎంపీ అభ్యర్థికి మనకు సరిగ్గా రాకపోవట్లేదు పార్టీ. నేషనల్ పార్టీ అంటే గ్రూపులు ఉంటాయి కదా, అట్లా గ్రూపుల ప్రకారం కొద్దిగా మిస్ అయితే కూడా దాంట్లో విషయం రాజశేఖర్ గారు హెల్ప్ చేశారు. అదేవిధంగా మనం రాజశేఖర్ గారికి అట్లా నమ్మకంగానే ఉంటూ వచ్చాం. అది రాజశేఖర్ గారు ఏదో చేసినారని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం వాళ్ళు దాన్ని రాదంతం చేయడం జరిగింది. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినారు. నాకు మెర్సీ మీద నాకు ఇచ్చింది గవర్నర్ పార్డాన్ ఇచ్చింది, కానీ రాజశేఖర్ గారు ఏదో చేసినారు అని చెప్పేసి ఇచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ మనకు ఒక పార్డాన్ అని పెట్టుకున్నాక ఒక 3 లెవెల్లో దాన్ని ప్రాసెస్ జరుగుతుంది. పోలీస్, రెవెన్యూ అండ్ ప్రొవిజన్. 3 లెవెల్లో రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటేనే అది గవర్నమెంట్ రికమెండ్ చేసి క్యాబినెట్లో ఫార్వర్డ్ చేసి గవర్నర్కి పంపిస్తుంది. అప్పుడు గవర్నర్ ఉన్న ఆలోచన ప్రకారం చెక్ ఇవాళ ఇవ్వకూడదు దాని మీద దాన్ని చేసి మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు కోర్టు పోవడం జరిగింది. సో దాని మీద మళ్ళీ నేను సరెండర్ అయింది. తర్వాత మళ్ళా అందరినీ మామూలుగా జీవో వచ్చినప్పుడు 15 ఆగస్టు జీవో వచ్చినప్పుడు రిలీజ్ చేయడం జరిగింది.
సరే సార్, మీతో ఒక్క నిమిషం మేడంతో మాట్లాడతాం. మేడం, మీరు చెప్పండి. సారు అంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా ఎప్పుడైనా మీరు కూడా జోక్యం చేసుకునే వల్ల పొలిటికల్గా ఆయనకి ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేసి ఎప్పుడైనా? పాలిటిక్స్ అంటే ఏ మాత్రం టచ్ లేదు. అసలు గడప దాటి బయటికి వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఆ రోజు జడ్జిమెంట్ ఉంది, ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు అనేది కూడా నాకు తెలియదు. అంటే కోర్టుకు వాయిదాలు పోతూ ఉన్నారు కానీ ఈరోజు జడ్జిమెంట్ అనే విషయం కూడా తెలియదు. ఆ రోజు అనుకోకుండా శిక్ష చెప్పడం జరిగింది. ఆ రోజు జడ్జిమెంట్ ఉంది, అంతవరకు నాకు ఏమి టచ్ చేయలేదు అసలు. అటువంటిది ఆ రోజు కన్విక్ట్ అయిన తర్వాత వెంకటరెడ్డి గారు కార్యకర్తల కోసం అండగా ఉండాలి అని చెప్పడం జరిగింది. దానితో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి. ఎప్పుడన్నా అనుకున్నారా నా భర్త స్థానాన్ని నేను భర్తీ చేయాల్సి వస్తుంది, సో కార్యకర్తలకు అండగా నిలబడాల్సి వస్తుంది? అంటే మామూలు ప్లేస్ కాదు అప్పట్లో. ఇప్పుడన్నా కాస్త ఫ్యాక్షన్ అనేది పూర్తిగా తగ్గింది. అప్పుడు కంప్లీట్గా ఫ్యాక్షన్ అనేది ఉంది. కార్యకర్తలకు ధైర్యం నింపాలంటే నాయకుడు అనేవాడు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. సో అటువంటి పాత్రను మీరు పోషించాలనుకొని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు అసలు. ఆ రోజు శిక్ష పడిన తర్వాత ఆ రోజు మేము మళ్ళీ సబ్ జైలుకి వెళ్ళడము, అప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలి, తప్పదు మన కుటుంబానికి అని చెప్తే ఆ రోజు బయటికి రావడం జరిగింది. ఆ రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి నా భర్త అయిన గౌరవ వెంకటరెడ్డి నాకు ఇన్స్పైర్. నేను ఆ రోజు నుంచి తర్వాత ప్రతిదీ ఆయన అడుగుతూ, అలాగే కుటుంబం అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి బాగా సపోర్ట్ ఉండింది నాకు. ఆ రోజుల్లో 2002 నుంచి నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ప్రజలతో ఉంటూ, అంటే నేను అన్ని ఈ రాజకీయంలోకి వచ్చినాకనే అన్నీ నేర్చుకోవడం జరిగింది. మొదట ఏం తెలియదు అసలు, ఒక వైఫ్ అంతే. సార్ జైల్లో ఉన్నంత వరకు ఎలా మేనేజ్ చేశారంటే కార్యకర్తలు? ఎందుకంటే చాలా వర్గాలు ఉంటాయి, ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి నచ్చదు, అసంతృప్తులు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా మేనేజ్ చేయగలిగారు? నందికొట్కూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ నాకు కానీ వెంకటరెడ్డి గారికి కానీ మొత్తం బంధుత్వమే ఉంది. ఎక్కువ బంధుత్వం, చాలా పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అది అంతేకాకుండా తప్పుడు కేసులు బనాయించి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి శిక్ష ఇప్పించినారు అనేది కూడా వెంకటరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నన్ను ఒక చెల్లిల, అక్కల, సోదరుల చాలా బాగా మన ఆడపిల్ల అనేటట్లుగా నన్ను గౌరవించే ప్రతి ఒక్కరు నందికొట్టు నియోజకవర్గ ప్రజల రుణం బతికి ఉన్న రోజులు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తీర్చుకోలేంది, అంత సపోర్ట్ ఉండింది. 2004లో మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఎలా వచ్చింది? దానికి కారణం? నేను ఎప్పుడైతే వెంకటరెడ్డి గారు శిక్ష పడిందో నాకు అప్పుడే కర్నూలు సూర్యప్రకాష్ రెడ్డి అన్న నాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కానీ నేను అప్పుడు అంత బయటికి ఏం రాలేదు. తర్వాత ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సపోర్టు, అందరి సపోర్టు ఉన్నందువల్లనే ఆ రోజు టికెట్ అవ్వడం జరిగింది. సో 2004 తర్వాత మళ్ళీ 2014లో గెలిచారు. మళ్ళీ మధ్యలో ఎందుకు డ్రాప్ అయ్యారు? 2009లో మా నందికొట్కు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది డీలిమిటేషన్లో. అప్పుడు మాకు ఈ పాణ్యం నియోజకవర్గము ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం వచ్చి చేరడం జరిగింది. ఇప్పుడు అంటే కోడుమూరు నుంచి కల్లూరు మండలము, ఇప్పుడున్న శ్రీశైలం నియోజకవర్గం నుంచి గడివేముల మండలం, నందికొట్కూరు నుంచి ఓర్వకల్లు మండలం, అలాగే ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి పాణ్యం మండలం. ఈ కర్నూలు వార్డ్స్ కూడా కర్నూలు నియోజకవర్గం నుంచి కలవడం జరిగింది. అంటే 5 నియోజకవర్గాల సమ్మేళనం ఈ కొత్తగా ఏర్పడిన పాణ్యం నియోజకవర్గం. కాబట్టి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను. ఆ రోజు కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగున్నాయి ఆ రోజు కూడా. కానీ అప్పుడున్న ఇదిలో ఆయన సీనియర్ అన్నట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే కాసాని రాంభూపాల్ రెడ్డి గారికి. సార్ మీరు చెప్పండి, మీదేమో బ్రాహ్మణ కొట్టుకోరు, మేడందేమో కొనిదెల, ఒకటే నియోజకవర్గం, కానీ సంబంధం ఒకటే, బంధుత్వము అలాగే. సంబంధం లేని దానికి సంబంధించి వచ్చి ఇక్కడ పాణ్యంలో మీరు పోటీ చేస్తున్నారు. అంటే అటు ఆత్మకూరికి వెళ్ళిండొచ్చు, లేదంటే కర్నూలు టౌన్ తీసుకొని ఉండొచ్చు, కానీ కేవలం పాణ్యం నియోజకవర్గమే అండి. మేజర్గా మనకి ఇక్కడ నందికొట్టు నుంచి ఓరకల్ మండలం కలవడం జరిగింది. మా అంతకుముందు నందికొట్టు నియోజకవర్గం అనుకున్నది. ప్లస్ ఈ కార్పొరేషన్లో ఉన్న 16 వాళ్ళు కూడా మేజర్గా నందికొట్టు తాలూకాకు సంబంధించి నీటి మునుక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ఉద్యోగస్తులు, వాళ్ళ చిన్నగా పిల్లలు చదివించుకున్న వాళ్ళు కూడా ఈ ఏరియాల మీద అంతా నందికొట్టు ఆత్మకూరు సంబంధించిన ఏరియా వాళ్ళు ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళు సపోర్ట్ ఉంది. ఎందుకంటే 2-3 కార్పొరేషన్ ఎలక్షన్ రావడం వచ్చి చేయడం జరుగుతుంది. నందికొట్టులోనే కూడా ఇక్కడ ఎలక్షన్లు చూడడము, క్యాండిడేట్లు పెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. రెండోది గడివేముల మండలం కూడా నాకు మొదటి నుంచి కూడా అది ఆత్మకూరు గుండినా కూడా
గడివేముల మండలం కూడా నాకు బంధుత్వం ప్రకారం మొదటి నుంచి ఆ మండలంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేజర్గా మనకి ఇంపార్టెంట్ మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రై చేయడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఇద్దరి మధ్యన కాంగ్రెస్లో భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, మనం ఉన్నాం, ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఈ సీనియారిటీ ప్రకారం ఆ భూపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మన తర్వాత ఏదైనా పార్టీల నుంచి మంచి గౌరవంగా పోస్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అనుకోకుండా యాక్సిడెంట్లో అకాల మరణం ముందర మా బ్యాడ్లో కనిపించింది. సో ఉభయ కర్నూలు జిల్లాలో అంటే ఇటు నంద్యాల జిల్లా ఇటు కర్నూలు జిల్లాలో పెద్దది కాన్స్టిట్యున్సీ పాణ్యం కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ చేయడానికి ఏం కష్టం ఏం లేదు. మనకు అలవాటు మొదటి నుంచి పొలిటికల్గా ఉన్న ఫ్యామిలీ, మాకే వేరే వ్యాపకాలు లేవు. మనం ఎంతసేపు 360 రోజులు చెడతాం, ఎప్పుడో ప్రజలకు అవైలబుల్ ఉంటుంది అవి ఉంటుంది. నేనే నెలకు 2 సార్లు హైదరాబాద్కో బెంగళూరుకో వేస్తుంటా కానీ చెడతాం ఎక్కడ ఈడే ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళకి వచ్చిన పని వచ్చిన వాళ్ళు పని చేసి సర్వీస్ చేసుకుంటుంటుంది. దాదాపు 1.5 year దాటిపోయింది. మన రోజు ఎవరి డే రోజు ఈవినింగ్ డోర్ టు డోర్ మొత్తం నియోజకవర్గం వల్ల ఇప్పుడు 2 సార్లు 3 సార్లు అయిపోగొట్టుకుంటుంది. సో మనకు ఆ విధంగా తిరిగినాం కాబట్టి ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏంటి, మనకు అమ్మ మన మంచితనం ఏంటి, మనం ఉన్న వాళ్ళ పలకరింపులు ఏంటి, వాళ్ళతో ఎలా ఉన్నాం ఏమి అనేది కూడా. సో ఆ విధంగా మనకు వాళ్ళ సపోర్ట్ కూడా అట్లే వస్తారు. 2014లో పాణ్యంలో గెలిచిన మీరు మళ్ళీ ఎందుకు 2019లో అధికార పార్టీ నుంచి సీట్ తెచ్చుకోలేకపోయారు? ఇప్పుడు అధికార పార్టీలో మేము వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకున్న ఉద్దేశంతో కొన్ని ఈక్వేషన్స్లో మనకు లాస్ట్ వరకు ఇవ్వలేకపోయినాడు. లాస్ట్లో మనకు డెసిషన్ తీసుకున్నాడు ఇవ్వలేక. సరే అతని డెసిషన్ మనం కూడా కాదని లేదు. అతనికి ఉన్న ఈక్వేషన్స్ ఏమో ఆయన ఇవ్వలేదని చెప్పేసి అందరిలాగా ఈ బయటకు పోయిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టి వెళ్ళిపోయి మన రావణసత్వం మనది కాదు. ఆయనకున్న ఈక్వేషన్స్లో ఇవ్వలేకపోయినాడు. ఇవ్వలేనప్పుడు మనం వాడు ఉండడం ధర్మం కాదు అని చెప్పే బయటకు వచ్చేసడం జరిగింది. సార్ అనుకోకుండా ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, మీరైతే బాగుంటుంది పోటీ ఇవ్వాలి. మనకు ఆఫర్ రావడంతో మన తెలుగుదేశం పార్టీ నిలబడి చేరడం జరిగింది. మేడం 2019లో ఆల్రెడీ మీకు టికెట్ లేకపోయినా ఒక సముచిత స్థానం ఉంటుంది, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, మీ స్థానం ఎక్కడికి కూడా పోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీకు ప్రత్యేకంగా భరోసా ఇచ్చినట్లు ఒక ప్రచారం కూడా బాగా జరిగింది. ఎంతవరకు వాస్తవం ఉంది మేడం దాంట్లో? ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం అయితే వాస్తవమే, కానీ మేము ఒక నియోజకవర్గానికి ఉండాలి, మాకంటూ ఎమ్మెల్సీ ఉంటే ప్రజలతో మమేకం కాము, ప్రజలకు సేవ చేసే అవకాశం పెద్దగా ఉండదు. కాబట్టి ప్రజలతో ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము ఒక 2019లో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మాకు ఒక నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలంటే తప్పకుండా ఒక నియోజకవర్గం అంటూ మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో మేము మారడం జరిగింది. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న దాంతో ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం 2024 ఇప్పుడు ఎట్లా ఉంది మేడం మీ సిచ్యువేషన్? చాలా బాగుంది. ప్రజల్లో ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అంటే ఆయన ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము, ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూద్దామని చెప్పేసి అందరూ ఒకసారైనా అవకాశం ఇచ్చి 175 సీట్లకు కానీ 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అప్పుడు అర్థమైపోయింది, అబ్బో కోరి తెచ్చుకొని ఇబ్బంది పడతా ఉన్నాము, మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్లుంది అని కూడా చెప్తా ఉన్నారు. మేము రోజు ప్రజల్లోకి తిరుగుతూ ఉంటాము. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుందామా, ఎప్పుడు ఓట్లేద్దామా, ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. బాగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. ఈరోజు ఏ ఒక్క హామీ, ఏదో నేను బటన్ నొక్కుతున్నా అవి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే వర్షాలు లేక ఒట్టికలు వచ్చింది, కనీసం రైతులను ఆదుకున్న పాపాలు లేదు ఈ ప్రభుత్వానికి. యువత ఆ రోజు యూత్కి చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు 5 జనవరిలో అయిపోయాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు, ఏజ్ అయిపోతూ ఉంది మాకు అని వాళ్ళు. ఇంకా ఉద్యోగస్తుల బాధ వర్ణనాతీతం. వాళ్ళని ఇంకా ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు. మహిళలు ఆ రోజు మహిళలకు ఒకటే చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తే మళ్ళీ నేను ఓట్లు అడుగుతా అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడుంది మద్యపాన నిషేధం? అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. రాజధాని, ముఖ్యంగా రాజధాని, అసలు ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది. 3 రాజధానులు. అంటే న్యాయ రాజధాని కర్నూలు రావడం మీకు ఇష్టం లేదా? కంపల్సరీ మేము స్వాగతిస్తాం. ఆ రోజు చెప్పారు న్యాయ రాజధాని ఇస్తామని, ఎక్కడ ఇచ్చారు?
మేమేం వద్దనట్లేదే, తప్పకుండా మా కర్నూలు గతంలోనే రాజధాని ఉండింది. అది ఇప్పుడు న్యాయ రాజధాని అంటే మేము తప్పకుండా ధర్నాలు అవన్నీ చేశాము. కానీ ఎక్కడిచ్చారు? ఒక మాటల వరకు పేరు వరకే, కానీ ఏదీ లేదు. తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లో మమేకమై ఉంటారు. 24 గంటలు కార్యకర్తలు, నాయకులు వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని ఉన్నారు. మరి కుటుంబం ఎలా? మీకు పిల్లలు, వాళ్ళతో ఎలా గడుపుతారు? అంటే మ్యాక్సిమం మీరే వంట చేస్తారు ఇంట్లో అని చెప్పేసి మీ సన్నిహితులు, మీ వాళ్ళందరూ చెప్తారు. ఎంతవరకు వాస్తవం దాంతో? అదంతా వాస్తవమే. మా పిల్లల్ని కూడా నాకు కుటుంబ పరంగా మంచి సపోర్ట్ ఉన్నందుకు పిల్లలు కూడా హైదరాబాద్లో ఉండి చదువుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా పిల్లలు ఒకరు బాబు వచ్చేసి జాబ్ చేస్తూ ఉన్నాడు, పాప ఆస్ట్రేలియా మాస్టర్స్ చేస్తూ ఉంది. అంటే కుటుంబ పరంగా కుటుంబాన్ని చేసుకుంటూ రెండు. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా అనవసరంగా హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది, ఎందుకు ఈ రాజకీయాలని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాలు ఫస్ట్ నుంచి లేరు కాబట్టి, సడన్గా మిడిల్లో వచ్చారు కాబట్టి ఒక బాధ్యత తీసుకున్న తర్వాత నేను ఇట్లా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాను. ఎప్పుడైతే 2002లోనే నేను రాజకీయ రంగ ప్రవేశం చేశానో అప్పుడే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి అప్పుడు అట్లా ఎప్పుడు అనుకోము. ఆ కుటుంబానికి కేటాయించిన సమయం కుటుంబానికి, మిగతాదంతా ప్రజాసేవకు, రాజకీయంలో ప్రజల వాళ్ళ సమస్యలే మా సమస్యగా భావించి, అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదైనా మా శక్తి వంచన లేకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా వరకు మేము కృషి చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ మధ్య ఒకటేమైనా ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు మీ ప్రత్యర్థి అధికార పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు కాసాని రాంభూపాల్ రెడ్డి పైన అంటే పసలేని ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు, కేవలం రాజకీయ కక్షతోనే నన్ను ఎదుర్కోలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆయన రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా కక్ష అనేది ఆయన పార్టీ, మనం పార్టీ. ఇప్పుడు లోకల్గా ఇప్పుడు పాణ్యం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మేము ఒకసారి అయినాం. 3 సార్లు కొత్తగా డీలిమిటేషన్ అయిన తర్వాత ఈరోజు కర్నూలులో ఒక లీడర్కు, సీనియర్ లీడరు 6 సార్లు ఎమ్మెల్యే, ఆయన పాణ్యంలో 2 సార్లు గెలిచాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 2009లో మేము అడిగింది 2-3 ఇష్యూస్ ఎక్కువ అడుగుతులే, మిగతా అన్నీ చెప్పుకుంటే వాళ్ళు పర్సనల్గా చెప్పినవి, ఆయన ఫాలోయర్స్ దాన్ని చేసేవి అన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పడం లేదు. మేజర్గా పబ్లిక్కు ఉపయోగపడే చెప్తున్నాం. 2009లో 139 సర్వే నంబరు జగన్నాథ్ గఢ్ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. సార్ ఆ పట్టాలకు జగనన్న కాలనీ అని జగనన్న గారు ఎంతో ప్రేమతో నా కాలనీ అని స్టేట్ వైడ్గా ప్రచారం చేస్తున్నారు. ఆడ కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కట్టండి అని చెప్పి వాళ్ళ ద్వారా అడిగిస్తే ఎంఆర్ఓని అడిగితే ఆ స్థలం లేదు, ఆ సర్వే నెంబర్ అనేది ఆఫీసులో కనపడడం లేదు, మ్యాప్ అనేది లేదు అని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా ఉండి పట్టాలు ఇచ్చిన దాన్ని ఈరోజు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నావు తిరిగి, దాన్ని ఎందుకు నువ్వు ఆ స్థలం చూపించి వాళ్ళకి ఎవరికైతే పట్టా ఇచ్చినావు వాళ్ళకి ఎందుకు ఇల్లు కట్టేయలేకపోయినావు? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు అదే పని జగనన్న కాలనీ అని ఆయన ఊరూరెంట పడి లేని స్థలాల ముందు మనం నోటు తీసుకున్న ప్రయత్నం చేసి కట్టించే ప్రయత్నం చేస్తుంటే, నువ్వు పట్టాలు ఇచ్చిన దాన్ని కూడా ఈరోజు కాలనీ ఆ స్థలమే చూపించలేకపోతే అధికార పట్ట మరి ఇప్పుడు దాన్ని అడిగితే దానికి సమాధానం లేదు. 789 సర్వే నంబరు లక్ష్మీపురం లెవెల్ ఎప్పుడో దాదాపు 2006లో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇప్పుడు ఉండేదంట. అప్పుడు ఉద్యోగాలు ఉన్నారు 150, 200, 300 నెలలకు కంతులు కట్టుకొని ఫ్లాట్లు కొన్నోళ్ళు. దర్శగిరెడ్డి అనే వ్యక్తి భూపాలరెడ్డి బామ్మాడిని అని చెప్పి ఆ స్థలంలో పోయి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని క్రియేట్ చేశారు. వీళ్ళు పోయి భూపాలరెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసినారు ఎమ్మెల్యే గారిని. మా దగ్గరికి వస్తే కూడా పోయి కలుపుకోండి అని చెప్పినాం. మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే వాళ్ళకి నచ్చిందంటే ఇచ్చేయండి అన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చాను జరిగింది. మాకైతే మా కష్టార్జితం మేము తెలుసుకున్నాం, మా వారసులకు ఇచ్చుకున్నాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఈరోజు 789 ఎంఆర్ఓలకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇది చేసినాం. మనం మేము ప్రెస్ మీట్ వాళ్ళే బాధ్యతలు వచ్చి మాకు ఈ విధంగా పలానా వాళ్ళు దస్తగిరెడ్డి అంటే దస్తగిరెడ్డి ఎవరు నా బామ్మడిది నాకు తెలియదు ఎవరు అంటారు. అందరు కనపడిన వాళ్ళు నా బామ్మడిది అని చెప్పుకుంటారు. మళ్ళీ ఈరోజు దస్తగిరెడ్డి పేట ఎన్ని ఉన్నాయి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని కబ్జాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఎన్ని చేస్తున్నాడు. ఈరోజు ఇది దాన్ని క్లియర్ చేయి అంటే దాని గురించి ఆలోచన లేకుండా నిరూపణ లేదంటే ఇట్లా వాళ్ళు దస్తగిరెడ్డి అని బామ్మడిదే కాదు అనుకుందాం. మొన్న అంత రీసెంట్గా నా డ్రీమ్ నాగరాజు గారు అడిగారు, పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఇసుక మాఫియా జరుగుతూ ఉంది, మీ డిప్యూటీ మేయర్ భర్త శ్రీధర్ రెడ్డి అని. శ్రీధర్ రెడ్డి ఆయన ఎవరు నాకు తెలియదు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి బంధువు ఉండొచ్చు అంటారు. ఒక డిప్యూటీ మేయరు పాణ్యం నియోజకవర్గం ఒక వార్డులో తెలిసిన భర్త కూడా తెలియదంటే ఎమ్మెల్యేగా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? ప్రజలను ఎంత అవగాహన అవుతుంది? సీనియర్ ఎమ్మెల్యే నీకు నాకు గౌరవం ఉంది. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఒక మాట మాట్లాడితే పక్కన ఈరోజు శ్రీధర్ రెడ్డి కూర్చొని మాట్లాడినాను నిన్న.
నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెట్టాం. సీతారెడ్డి మీ పక్కన ఉన్నాడు కదా, ఇదే 2 నెలల కింద సీతారెడ్డి అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. కోట్ల లక్షకు బంధు పోయేసారు కానీ నాకు తెలియదు అన్నావు. నాకు నిజం ఎవరిది? నువ్వు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావు ప్రజలు గమనించారు కదా. ఇలా కుందు నది అంటే ఎప్పుడు ఇసుక దోకూడదని ఆ గ్రామాల్లో కమిటీలు ఉన్నాయి. ఏ రోజు రాత్రి ట్రిప్పర్లు ట్రాక్టర్ తోలుతూనే ఉన్నాయి కదా ప్రతిరోజు. దానివల్ల లక్ష్మీపురంలో మొన్న కుందు నీళ్ళు తాగుతారు వాళ్ళు. ఆడ ఎక్కువ భాగము చెల్మ ఊళ్ళో తీసుకొని నీళ్ళు తాగుతారు. నీళ్ళు కాదు, మీరు చేసిన పొరపాటు వల్ల నీళ్ళు కలుషితమయ్యో అందులో పేదలై 78 మంది 120 మంది పైన హాస్పిటల్ చేరినారు. 120 మంది పైన హాస్పిటల్ చేరినారు. ఇవన్నీ ఎవరికి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, అధికార పార్టీలో ఉన్నావు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోలేవా? మమ్మల్ని ఆరోపణ చేసినావు అంటున్నారు. ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాణ్యం నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, మేము 2 సార్లు ఎమ్మెల్యే. మాకంటే ముందు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు? ఎవరికైనా కానీ కబ్జా చేసిన పేరుందా? ఒకవేళ కబ్జా చేసినట్లు మీరు చెప్తే ఎన్నో అంటే చేయకూడని పనులన్నీ చేశారని కూడా మీరు చెప్తే మరి ప్రజలు మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? నేను 2 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాను కదా. ఒకటి కిషాన్, ఈరోజు లోకల్ ఉన్న లీడర్లను చూసి ఓటేయడం లేదు జనం. అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు చూసి వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి జనాలు ఓటేస్తున్నారు తప్ప నన్ను విషయంలో ఎవరికే కానీ నేను ఒక్కరినంటలేను. ఓ సైడ్ పార్టీ లీడర్లు ఇచ్చే హామీలను బట్టి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, దానిలో 85% వాళ్ళది, 15% లోకల్గా మన వాడుతున్నాం. మనకునే విలువలు, మనకునే వంచుతానే, మనకునేది దాని ప్రకారం ఉంటుంది. రాజకీయం అన్నాక అందరికీ గెలిపోవడం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అన్ని గెలిచింది ఏం లేదు. 2 సార్లు ఆయన కూడా ఓడిపోయినాడు కదా. గతంలో ఒకసారి భారత మీద ఓడిపోయినాడు, మొన్న 2వ సారి మన మీద కూడా ఓడిపోయినాడు కదా. రాజకీయం అన్నాక గెలిపోవడం ఉంటాయి. పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు బ్యాంక్ ప్రజలు వేస్తారు. కానీ నేను వాళ్ళకంటే దానకరణలాగా నాకే చేసినారు అనుకుంటే. నిత్యం దేవుని నమ్మే వ్యక్తి, ఎప్పుడు కూడా నిష్ఠతో పూజలు చేసేటటువంటి వ్యక్తి, నేను అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకేముంది? ఎక్కడైనా కూడా ఆధారాలు తీసుకొని వచ్చి నిరూపిస్తే ఆ ప్రాపర్టీ మీకే ఇస్తానని చెప్పేసి మొన్న కూడా అదే చెప్పాను. 2 అడిగినా కదా నీకు, మిగతా కూడా వద్దు, 2 చెప్పిన. నీ చేతుల ద్వారా నువ్వు పట్టా ఇప్పించినావు, ఆ భూమి ఆ పట్టాలు ఇప్పియండి అని అడుగుతున్నావు. ఎవరికైతే ఇచ్చినావు పట్టాలు తిరిగి వాళ్ళకి ఇవ్వండి. 2వ సెవెరేట్ నేను ఎప్పుడో 2006లో వెంచర్ చేసినారు, బాధ్యతలు ఉన్నారు కొన్నోళ్ళు, వాళ్ళని కాదని నీ పేరు చెప్పి నీ బామ్మడిది అని దిగుతున్నాడు. మరి ఇప్పుడు మీరు డైరెక్ట్గా అధికారులకు కానీ కంప్లైంట్ చేయడం కానీ, వాళ్ళను సర్వే చేయమని చెప్పడం కానీ ఏమన్నా? అన్నీ జరిగినాయి. ఎంఆర్ఓకు ఎంత ఒత్తిడి చేసినా కూడా సామాన్య మానవులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పద్ధతి కాదు సార్ అని ఎంఆర్ఓ గారు చెప్పి మళ్ళీ 789 కూడా వీళ్ళకే ఫేవర్ చేయడం జరిగింది. జేసీ కోర్టులో కూడా ఫైట్ చేస్తుంది. ఇంప్లాయింట్స్ అంతే గవర్నమెంట్. వక్బోర్డ్ ల్యాండ్ ఎన్ని కబ్జా అయినాయి, ఎన్ని రకాలు అయినాయి. ఇప్పుడు 10 ఎకరాలు 64 సెంట్లని ఇచ్చినారు, ఒక ఎంఆర్ఓ సీలేసి ఇచ్చినాడు. ఈ పర్లాల సర్వే నెంబరు ఇన్ని ఎకరాలు వక్బోర్డ్ ల్యాండ్ అని. అది ఎమ్మెల్యేగా నువ్వు 10 ఎకరాలు 64 ఇప్పిస్తావా, 3 ఎకరాలు ఇస్తావా? పంచాయతీ చేస్తే 10 ఇవ్వాల్సిందే కదా. వాళ్ళని పిలిచి మీకు మసీదుకు దానికి కలిపి 3 ఎకరాలు తీసుకొని మిగతా 7 ఎకరాలు వాళ్ళకి వదిలేయండి అంటారు. ఎవరు వదిలేయాలా? వక్బోర్డ్ ల్యాండ్ ఎవరికి వదిలేయాలా? ఎమ్మెల్యే గారు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే ఎవరికి వదిలేయాలా? వక్బోర్డ్ ల్యాండ్ మసీదు వాళ్ళకి ఇస్తామా, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తామా? చిన్న ఎగ్జాంపుల్, 7 ఎకరాలు మసీద్ సాహిబులు వదులుకోవాలంట, 3 ఎకరాలు మీరు తీసుకోండి, మిగతాది వాళ్ళ రియల్టర్లకి ఇవ్వమంటారు. అది న్యాయం చేసే పద్ధతి. నేను ఇదే క్వశ్చన్, దానికి ఇప్పగలిగితే 10 ఎకరాలు 64 సెంట్లు ఇప్పి పంచాయతీ చేయడం ఏంటి? 3 ఎకరాలని 7 ఎకరాలు ఎవరికి ఇస్తావు? 7 ఎకరాలు అమ్మాయి ఎవరికి డబ్బులు ఇస్తున్నావు? మరి అదే మసీద్ పెట్టు, లేకపోతే అక్బోర్డ్ ల్యాండ్కి ఇచ్చేసి ఆ డబ్బులని అక్బోర్డ్కి ఇచ్చేసి మసీద్ కట్టుకోండి, మద్రాసా కట్టుకోండి అని చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాంట్లో మసీదుకు మద్రాసాకు దానికి దాదాపు 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. 10 ఎకరాలు 64 సెంట్లోని 16 డాక్యుమెంట్లు ఉంటే ఎంఆర్ఓ గారు 16 డాక్యుమెంట్లను 3 నెలలు పరిశీలించి మీవన్నీ ఫేక్, ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పి ఎంఆర్ఓ తీలేసి ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ కానీ నెలల్లో ఈ 16 డాక్యుమెంట్లు ఉంటాయి పాత డేట్లలో. అంతకుముందు గవర్నమెంట్ తెలుగుదేశం ఉన్నప్పుడు అదే ల్యాండ్లో మసీదుకు దీనికి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది 10 ఎకరాల 64 సెంట్లకు. కానీ పార్టీ మారితేనే వైసీపీ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని 3 ఎకరాలు ఇస్తాం 3 ఎకరాలు ఇస్తామని పెట్టి పంచాయతీ చేస్తారు. ఎంఆర్ఓ గారు అన్ని రకాల ఎంక్వైరీ చేసి మొత్తం వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పడం జరిగింది. నువ్వు అటు ఎందుకు దాన్ని 3 ఎకరాల్లో పంచాయతీ పిలుస్తున్నావు? నీకేం చిత్తశుద్ధినే 10 ఎకరాల 64 సెంట్లు ఇప్పి వక్బోర్డులో. 2014లో చరితమ్మ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు అంటే మేము ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చేసాము, అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఒకవేళ మేము 2024లో గెలిస్తే ఇవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేను ఒక ప్రణాళిక సిద్ధంగా.
యాక్చువల్గా మనము 2014 ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఏ ప్రాంతం పోయినా కూడా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, చాలా ఇబ్బంది ఉంది. ఈ చుట్టూ అన్నీ కూడా మన డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ ఏరియా, అంత డెవలప్మెంట్ ఏరియా. అంతవరకు కర్నూలులో ఉండింది. దీంట్లో కర్నూలులో ఉండడం వల్ల కూడా ఈ ప్రాంత ప్రజలకు దెబ్బతిన్నారు. అంత బయట నుంచి వచ్చి ఎక్కువ మైగ్రేట్ అయిన వాళ్ళు వచ్చినారు. సో లీడర్లతో పెద్ద సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. ఒకసారి టీ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దాని నుంచి ఆడ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ లేక ఈ డెవలప్మెంట్ కాలేదు. 2014 ఎలక్షన్ మనం డోర్ టు డోర్ తిరిగినాం, నేను శాతం తిరిగినప్పుడు చాలా చోట్ల డ్రైనేజ్ రోడ్ లేదు, మాకు ఇంత పెరుగుతూ అవుతుంది, మాకు ఇబ్బంది ఉంది, రోడ్ లేవని. ఖచ్చితంగా చేస్తామని గెలిపించుకోండి, ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసాం. 2014 ఎలక్షన్ గెలిచిన తర్వాత వేరే ధ్యేయం పెట్టుకోలేదు. ప్రతి వచ్చి ఎవరు వచ్చి అడిగిన ఇట్లా అంటే యా నుంచి అడి వరకు కావాలి, అర్జీ రాసి అన్నారు, కమిషన్ వెంటనే రిప్రజెంట్ చేయడం. ఆ విధంగా కార్పొరేషన్లో దాదాపు 250 కోట్ల పైనే రోడ్లు అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి 5 ఏళ్ల పీరియడ్లో చేయడం జరిగింది. దాదాపు ఎక్కడ పోయి ఇప్పుడు నువ్వు చూసుకోండి, చరితమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసినారు, ఇప్పుడు అధికార పార్టీలో భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆయన ఎన్ని రోడ్లు వేసినారు కనుక్కోమన్నాను నేను. దానికి మాకు మేజర్గా ఈ 16 వార్డులకు రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఒకటి ఉంది. అంతకుముందు మనం కూడా ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో మనం అధికారంలో లేము, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి, మనం తెలుగుదేశంలో లేము కాబట్టి ఆ ప్రపోజల్స్ ఆడవాడికి ఆగడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎవరైతే ఉంది భూపాలరెడ్డి కూడా ఆ ప్రపోజల్ పెట్టాడు, కానీ చేయలేకపోయినాడు అధికారం లేకపోతే. కానీ నేను ఖచ్చితంగా లాస్ట్ టైం మన చంద్రబాబు నాయుడుతో, లోకేష్ బాబు గారితో దాన్ని తీసుకున్నాను. ఖచ్చితంగా ఈ 16 వార్డులకు వితిన్ 1 ఇయర్ లోపలనే మాకు అధికారం లేకపోతే నీళ్ళు ఇవ్వాలని చెప్పడం జరిగింది. డైలీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మేజర్గా ఫస్ట్ ప్రియారిటీ దాన్ని తీసుకుంటాం అని చెప్పేసి. మేడం మీరు చెప్పండి, భూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు అభివృద్ధిని చూసి ఓటేయండి మాకు, అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓర్వకల్ కారిడార్ అంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా తన హయాంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రజలు కూడా తనకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక భరోసా ధీమాతో ఉన్నారు. దాన్ని మీరు కాదనగలరా? తప్పకుండా. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వము అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ గవర్నమెంట్లో. ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఈరోజు డిఆర్డిఓ అయితేనేమి, ప్రతి ఒక్కటి టీడీపీ గవర్నమెంట్లోనే వచ్చినాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ చేసినది ఏదైతే ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటేనే చంద్రబాబు నాయుడు, ఆయన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి నియోజకవర్గాన్ని రికార్డు స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు ఏదైనా రోడ్లు కానీ, కాల్వలు కానీ, లైట్స్ కానీ, ఏది వేసినా, డ్రింకింగ్ వాటర్ కానీ ఏది ఇచ్చినా కానీ టీడీపీ గవర్నమెంట్ అనే. ఇప్పుడున్న ప్రభుత్వము సర్పంచ్ నిధులనే లాగేసిపోయింది కదా. ఇంకా ఎక్కడి నుంచి సర్పంచ్లు ముందే సర్పంచ్లుగా గెలవడానికే డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఏం కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి, లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు. అది కూడా లైట్లు కూడా లోకేష్ బాబు గారు పోయిన టర్మ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఎల్ఈడి బల్బులు వేయడం వల్ల అవి ఇన్ని రోజుల వరకు వచ్చినాయి. దానివల్లనే మేము బతికిపోతూ ఉన్నామని ఏ గ్రామానికి వెళ్ళినా కానీ వాళ్ళే చెప్తా ఉన్నారు. సర్పంచ్ల నిధులు లేక ఈరోజు ఏం పనులు చేయగలుగుతూ ఉన్నారు, ఏం పని జరిగిందని. అసలు డెవలప్మెంట్ జరిగింది అని అంటేనే టీడీపీ గవర్నమెంట్లోనే. ఇంకా బటన్ నొక్కుతున్నా అది ఎంతమందికి నొక్కుతా ఉన్నారు, ఎంతమందికి వస్తున్నాయో ఎంతమందికి రావడం లేదో. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, 10,000 ఇస్తూ ఉన్నారు, వాళ్ళకు ₹1,00,000 ఫైన్లు పడుతూ ఉన్నాయి. వాళ్ళకు సమస్యలు ఎవరికైనా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అభివృద్ధి అని అంటే టీడీపీ గవర్నమెంట్లోనే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ నాయకులు వాళ్ళు ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ దాన్ని కబ్జాలు చేసుకుందాం, ఎక్కడ దోచుకుందాము, ఎక్కడ దాచుకుందాం అనే రీతిలోనే ఉన్నారు తప్పనిస్తే. వీళ్ళది ఊళ్ళో పోతే ఎంతమంది ఎమ్మెల్యేలను స్టేట్ వైడ్గా ఎంత నిలదీస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పోతే కూడా కొన్ని భూపడిపాడులో అసలు ఊర్లోకే రానియలేదు. పాణ్యం మండలము కొండచూటూరు ఊళ్ళో పోవయ్య బాగొచ్చినామని చెప్పినారు. ఎక్కడ చూడు పిన్నాపురంలో రాళ్ళేసి వేసిన ఘనత కూడా ఉంది. రాళ్లతో కొట్టడము, ఎంఆర్ఓ గారికి దెబ్బలు తగలడము మేము పోయాం. మళ్ళీ వాళ్ళకున్న అక్రోషంతో వాళ్ళు చేశారు, కానీ ఒకరు చెప్తే చేసేటోళ్ళు కాదు ఎవరికే. కానీ వాళ్ళకు ఇబ్బంది బాధ కలిగినప్పుడే ఇటువంటి రెవల్యూషన్ వచ్చేది. ఇప్పుడు చెప్తే చేసేటోళ్ళు ఎవరు లేరు.
స్వతహాగా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము వాళ్ళకి రెక్టిఫై చేయలేక వాళ్ళు ఆక్రోషం వచ్చి వాళ్ళు ఆ విధంగా చేయాల్సిన వచ్చింది తప్ప దాన్ని ఎమ్మెల్యే వర్గంలో అధికారులకు సమరస్యంగా చేసేవాళ్ళు. ఈయన పోయి దూరడం వల్లనే గొడవ జరిగింది, లేకుంటే అది గొడవ జరిగేది కూడా కాదు. అధికారులకు ప్రజలకు మధ్యన ఏదైనా ఉంటే మీడియా చేయాలి. ఆ గొడవ కారణం ఎమ్మెల్యే అయితే ఇబ్బంది పడేది అధికారులు. చేయాల్సినంత అవసరం మాకు లేదమ్మా. మేము ఎక్కడ మేము ఇన్ని 30 years నుంచి రాజకీయంలో ఉన్నాము, ఎక్కడ మాకు ఉందో మీరే ప్రజల్లోకి అనుకోండి. ఆయన పైన రాళ్ళేపియాల్సినంత అవసరం మాకు లేనే లేదు. చివరిగా చెప్పండి సార్, 2024లో ఏ లక్ష్యంతో గౌరవ దంపతులు ముందుకు పోతున్నారు, ప్రజలు ముందుకు పోతున్నారు? కాటసాని రంభుపల్లెటని కాదని, వైసీపీని కాదని, ఎందుకంటే వైసీపీ అధినేత సైతం మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఓటు బ్యాంకుతో ఈసారి భారీ మెజార్టీతో వైనాట్ 175 అనేటటువంటి ఒక ధీమాతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి వైసీపీని కాదని, అంత సీనియర్ మోస్ట్ కాటసాని రాంభూపాల్రెడ్డిని కాదని గౌరవ దంపతులకు టీడీపీకి పాణ్యం ఓటర్స్ ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలనేది కాదు, ప్రజల్లో ఈ 5 సంవత్సరాల పాలనలో విసుగు చెందినారు. ఎలాంటి డెవలప్మెంట్ లేదు, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు, నియోజకవర్గం డెవలప్మెంట్ లేదు, గ్రామం డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, మహిళలను అశాధికారం చేసి మహిళలు వాళ్ళకి ఇచ్చింది మొత్తం తక్కువ, తీసుకునే మొత్తాలు ఎక్కువైనాయి, అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ పెట్రోల్ అన్ని రకాల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెంచినారు, ఎంతమందికి ఉద్యోగం ఉందని పెన్షన్ తీసేసినారు, రేషన్ కార్డు తీసేసినారు, తర్వాత ఇల్లు పెద్దగా ఉందని చెప్పేసి పెన్షన్ తీసేసినారు, కారు ఉందని పెన్షన్ తీసేసినారు. సమస్య దండిగా ఉంది. ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులు పైకి వచ్చి తీసుకుపోవడంలే. ఎంతసేపు ఉన్న ఈ ప్రాబ్లం మీద కింద వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, కానీ పైకి పోయి తీసుకపోతే వీడు వీక్ అయినాడేమో అని అంటారేమో అనే లోకల్ లీడర్లకు భయంతో నేను చెప్పలేకపోతున్నారు. రెండో లీడర్షిప్ వ్యవస్థను బాగా నాశనం చేస్తారు. ఈ కొంత రకాలుగా అధికారులకు ఇది లేక, ఉద్యోగస్తులకు లేక, రిటైర్డ్ అయిన వాళ్ళకు నెలకు పెన్షన్ వస్తే పలానా డేట్ కంటే డేట్లో కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ఇటువంటి వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఇదందరికీ కూడా లోకల్గా మన నియోజకవర్గంలో మేజర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా అవసరం. ఎందుకంటే మనకు 16 వాళ్ళు ఎక్స్టెన్షన్ ఏరియా. నేను ఒకటే చెప్తున్నాను కదా, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్లో 10% చేసినారు కూడా. మేము 250 కోట్ల పైన చేసామని చెప్తున్నాను మొత్తం కాన్స్టిట్యూన్సీలో. వీళ్ళు గవర్నమెంట్లో మొన్న చెప్పింది 6 కోట్లు తెచ్చుకుంటారు, గొప్పగా మాట్లాడుతున్నారు మేయర్ గారు. రోజు 6 కోట్లు ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారు. సో ఈ విధంగా 6 కోట్లకు 10 కోట్లకు కాదు, ఒక్కొక్క వార్డులు 20 కోట్లు 30 కోట్లతో కూడా పనిచేసినాం మనం. ఆ రోజుల్లో పూర్తిగా డేట్లో కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ఇటువంటి వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఇదందరికీ కూడా లోకల్గా మన నియోజకవర్గంలో మేజర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా అవసరం. ఎందుకంటే మనకు 16 వాళ్ళు ఎక్స్టెన్షన్ ఏరియా. నేను ఒకటే చెప్తున్నాను కదా, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్లో 10% చేసినారు కూడా. మేము 250 కోట్ల పైన చేసామని చెప్తున్నాను మొత్తం కాన్స్టిట్యూన్సీలో. వీళ్ళు గవర్నమెంట్లో మొన్న చెప్పింది 6 కోట్లు తెచ్చుకుంటారు, గొప్పగా మాట్లాడుతున్నారు మేయర్ గారు. రోజు 6 కోట్లు ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారు. సో ఈ విధంగా 6 కోట్లకు 10 కోట్లకు కాదు, ఒక్కొక్క వార్డులు 20 కోట్లు 30 కోట్లతో కూడా పనిచేసినాం మనం. ఆ రోజుల్లో పూర్తిగా ఈసారి ఎమ్మెల్యేగా చిత్తం ఉంటేనే బాగుంటుంది మన ప్రాంతానికి అని ప్రజల్లో వచ్చేసి ఖచ్చితంగా మన ప్రాంతం బాగుండాలి, మనకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది, చిన్నదానికి పెద్దదానికి అని. కాబట్టి సో మనం చిరుతమ్మను గెలిపించుకున్నాలని అభిప్రాయం చాలా వరకు పాణ్యం ప్రజల్లో వచ్చేసింది. ప్లస్ మనము ఒకటి ఏదన్నా అనుకున్నాము చెప్తే దానికోసం ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారనే నమ్మకం కూడా మా మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు చాలా గ్రామాల నుంచి మళ్ళీ పార్టీలో చేరడం జరుగుతుంది. ఆ చేరికల వల్ల కూడా అధికార పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురొస్తున్నా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడి మా ఇంట నిలబడి మమ్మల్ని గెలిపించే ప్రయత్నంలో అందరూ కూడా సహకరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అనుకోండి, ఎమ్మెల్యే గారు సపోర్ట్ బాగా ప్రజలు చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా అయినా వాళ్ళు దాన్ని ఎదిరించి మాకు సపోర్ట్ చేస్తుంది ముందుకు వస్తున్నారు. రేపు పాణ్యంలో ఖచ్చితంగా ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని హామీ ఇచ్చినా, వైసీపీ ఎన్ని హామీ ఇచ్చినా పాణ్యంలో తిరుతాము, గెలుస్తుంది. ఏంటి మేడం మీ ధీమా కూడా అదేనా? తప్పకుండా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ప్రజలు ఏం పిలుస్తున్నారు? ఈరోజు చాలా వరకు సార్ చెప్పారు, అధికార పార్టీ నాయకుల్ని కాదని ఎంత బలవంతం చేసినా కూడా మీ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని చెప్పి ఏం చెప్తున్నారు? చాలా ఇబ్బందులు అంటే వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రాకూడదని వాళ్ళు ఆ పార్టీ పైన విసుగు చెంది, ఆ నాయకుల పైన విసుగు చెందే మా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేయాలన్న ఇంట్రెస్ట్తో వస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు అయినా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు రావడం చాలా సాక్షించదగ్గ విషయం. తప్పకుండా అధికారం రేపు 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం ప్లస్ జనసేన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది.
తప్పకుండా పాణ్యం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ఎందుకంటే అన్ని రకాలుగా అందరూ అన్ని బేరీస్ చేసుకుంటున్నారు కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇక్కడ కూడా తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి సమయం అంతా మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు హెచ్ఎంటీవీ తరఫున మీకు. మొత్తానికి మాత్రము ఉభయ కర్నూలు జిల్లాలో అత్యంత పెద్దదైనటువంటి పాణ్యం నియోజకవర్గంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు గౌరు చరిత. గౌరు చరితకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గౌరు వెంకటరెడ్డి. ఈసారి మాత్రం ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గ ప్రజలు గౌరు కుటుంబానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, 2014లో చేసిన అభివృద్ధి ఇంకా మిగిలే ఉంది, దాన్ని కొనసాగించేందుకు 2024లో సిద్ధమవుతామని చెప్పేసి ఒక భరోసా ధీమా అయితే గౌరు దంపతులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు నేతల మనోగతం. మరొక నేతతో మళ్ళీ కలుద్దాం.